హాయ్ అండి, నమస్తే. నీ కమల్ని. ఈరోజు మనం గుంటూరు జిల్లా పెరంగపురం మండలం గుండాలపాడు అనే విలేజ్లో ఉండడం జరిగింది. సో ఈ రైతు మనం చెప్పిన మందులు స్ప్రే చేస్తున్నారు. మనం చెప్పిన విత్తనం ధీరా 2727 అనే జిందాల్ రకం అనేది తేజ మిరప రకం అనేది ఎంచుకోవడం జరిగింది. సో ఈరోజు తారీఖు వచ్చేసరికి ఫిబ్రవరి 22, 2026. సో ఫిబ్రవరి నెలలో యాక్చువల్గా మనం వీడియో చేయడం జరుగుతుంది. చాలా బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే చాలామంది జనవరిలో డిసెంబర్లో వీడియోలు చేసేసి మనకి ఆ ఫీల్డ్ తీసేసుకొని వదిలేశారు. ఎందుకంటే నల్లి తాకిడికి కంట్రోల్ అవ్వలేక, సో అప్పుడు తీస్తే బాగోదు, సో ఇక అన్నీ కూడా ముడుచుకుపోతున్నాయి అనే కాన్సెప్ట్లో ముందుగానే తీసుకొని వీడియో రికార్డులు పెట్టి అవి అప్లోడ్ చేస్తున్నారు. కానీ మనం ఫిబ్రవరి 22 అంటే మార్చి ఫస్ట్ వీక్ దగ్గరలో ఉన్నప్పుడు మనం వీడియో తీస్తున్నామంటే సో మనం ఎలాంటి నల్లి జాతుల్ని కంట్రోల్ చేస్తుంది అనేది ఒకసారి రైతుని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? అంబటి వెంకటేశ్వరరావు. అంబటి వెంకటేశ్వరరావు. ఏ ఊరండి ఇది? గుండాలపాడు, పెరంగపురం మండలం, గుంటూరు జిల్లా, గుండాలపాడు గ్రామం. ఓకే. ఎన్ని ఎకరాల మిరప సాగు చేస్తారు? 2 ఎకరాలండి. మిరప కాకుండా ఇంకేదైనా పంట వేయించుకో? పత్తి, మిరపదాట వేస్తామండి. ఓకే. సో ఈ 2 ఎకరాల్లో సో ఆల్రెడీ కోత కోసారు, అక్కడ కాయలు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మీకు ఎన్ని క్వింటాలు కోసుంటారు? ఒక 14-15 క్వింటాలు కాలంలో ఉండే, ఇంకా 14-15 క్వింటాలు చెవులు అవుతాయి. ఏది ఎంతవరకు కోసారు? 30 కోసాం. 2 ఎకరాల్లో 30 కోసారు. ఇంకా ఎకరం 5 ఉంది. ఓకే. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ విత్తనం? విత్తనం బాగుంటుంది, వేసుకోవచ్చు. అంటే ఏంటి వేసుకోవచ్చు అంటే దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి, రెండు చెప్పండి. ఇందులో విత్తనాలు బారు ఉంది, కాయ కింద నుంచి కింద కాపు, తల కాపు, అసలు తాలుగా లేదు చేలు. విత్తనాలు 80 నుంచి 90 విత్తనాలు ఉంటాయి కాయకి. అసలు తాలుగా మాట లేదు, ఒక్క చెట్టుకు కూడా తాలుగా లేదు, ఒక్క కాయ కూడా లేదు. రంగు బాగుంటది, కుంకుమలాగా. ఓకే. అసలు ఏ కొమ్మ అయినా బాగా చిక్కగా కింద కాపు పై కాపు బాగా కాసింది. ధీరా 27 విత్తనం వేసా. నేను సిరిమాడిలో చూసి 7 వేసుకున్నాను. ఓకే. ఇప్పుడు ఈ తలకాపు అంటే దాదాపు మనకి జనవరిలో పట్టిందా? జనవరి ఫస్ట్ వీక్ లో బట్టి ఉంటది కాయ అంటే. జనవరిలో మామూలుగా తేజ రకాలు పైకాపు పట్టట్లా. మీ పక్కన పొలాలు ఏంటి పరిస్థితి? అసలు బొబ్బరి అదిగో ఆ పక్కన ఆ చేతికల్లు ఉంది, శంకర ఆ చేలు అంతా కొద్దిగా బొబ్బరి వచ్చి మా చేనుకి కూడా అల్లుకుంటదేమో దడిచి ఇంక నేను కమలన్న మందులు, శివ మందులు స్టార్ట్ చేశా. స్టార్ట్ చేయడం వల్ల ఈ కాపు కాసింది. ఓకే. సో కాయలు చూడొచ్చు. సో కింద ఉన్న కాయలు కూడా కుంకుమ ఉన్నట్టు ఉంది, తాలుగాయ లేదు. సో అది కూడా ఒక్కసారి మీరు చూడొచ్చు. ఒక చెట్టు మీరు గమనిస్తే సో ఎంత కలర్ ఉంది, నిండు కలర్ అనేది ఒకసారి చూడండి. ఈ సపరేట్ చేయడానికి కూడా అవ్వట్లేదు. సో చూడండి, ఇటు రండి, మీ చేయి దిగండి. ఇది చూడండి, కింద కూడా ఎక్కడా కూడా తాలుగాయ లేదు. కాయ కూడా బాగా ఎరుపు. సో కాయ గింజలు ఎక్కువ దీంట్లో మెయిన్గా మీరు కంపైన్ చేస్తే. సో నల్లిని తట్టుకొని ఒక 20-30% వరకు కూడా వేరే తేజాలతో కంపైన్ చేసినప్పుడు నేను కూడా ఎంచుకున్నాను. సో ఎన్ని ఎంచుకున్నా కానీ నాకు ఇది టాప్ మోస్ట్లో అనిపిస్తూ ఉంటుంది. సో ఫీల్డ్ అనేది మనకి డిసెంబర్ తర్వాత ధీరా వేసిన ప్రతి రైతు కూడా సాటిస్ఫై అవుతున్నారు. సో దానికి రీజన్ ఏంటి అంటే ఈ చిక్కడి కాపు ఒకటి. సో దాంతోపాటు నల్లిని తట్టుకొని ఆ టైంలో కాసింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో రేట్లు పెరుగుతున్న టైంలో సో ఎవరైతే ఈ వెరైటీలు వేసుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా కూడా బెటర్ ఈల్డింగ్ అనేది వేరే వాటితో కంపైన్ చేస్తే ఉందనేది చెప్పడం జరుగుతుంది. సో మీకు అనిపిస్తుందా ఇత్తనం కూడా? ఇత్తనం కూడా ఇప్పుడు వేరే వాటికి వీటికి డిఫరెన్స్ ఉంది. 15 క్వింటాలు 20 క్వింటాలు తేడా ఉంది ఏ విత్తనం దీనికి. సో చూడవచ్చండి కాయలు ఎలా కాసిందంటే ఒక కొమ్మ సో ఏ రకంగా కాసి అల్లాడబడుతున్నాయి అనేది చూడండి. సో బాగా చిక్కడి కాపు, కలర్ కూడా బాగా నిండు అనమాట. ఇంకేమన్నా చెప్పాలా బాబా? దీంట్లో ఉన్న ప్లస్లు ఏంటి, నీకేం నచ్చింది ఈ వెరైటీలో? ఈ కాపు బాగా చిక్కదనం, కింద కాపు బాగా తల కాపు, తాలుగా లేదు. విత్తనాలు బాగా ఎక్కువ ఉంటాయి కాయలో. ఓకే. అది బాగా కాటా కొత్తయి, నల్లికి తట్టుకుంటది. కింద మొదలు కానించి కాయ అంతా ఇది పట్టుకుంటే ఇరిగిపోయింది. సో కాయలు చూడండి ఎట్లా ఉందో ఒకసారి. కాయ కూడా బాగా నిండు కలర్ ఉంది. ఇదండి ఓవరాల్గా. సో ఒకసారి ధీరా 2727 అనేది ఇక్కడ దగ్గరలో ఉంటే రైతులు ఒకసారి చూసి వెళ్ళండి. సో ఖచ్చితంగా కూడా మీకు వేరే వెరైటీతో కంపైన్ చేసినప్పుడు బెటర్గా ఉండడం అయితే కనుక జరుగుతుంది.